ఇది ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇన్లెట్ వాల్. ఇది చూడొచ్చు, ఇది మనం ఓపెన్ చేసాం. ఇది బాగున్నదా లేదా అని చెప్పి నేను మీకోసం ప్రాక్టికల్ చేస్తున్నా. మన మిషన్ నుంచి ఓపెన్ చేసి మన వీడియో కోసం అయితే ప్రాక్టికల్ గా చెక్ చేస్తున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యూచర్ లో మీకు ఇట్లాంటి ప్రాబ్లం రేస్ అయినప్పుడు ఈజీగా మీ యొక్క వాషింగ్ మిషన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది పాడైపోతే మన వాషింగ్ మిషన్ లోపలికి నీళ్లు రావు. ఇది గేట్ మాదిరి పనిచేస్తుంది అనమాట. మిషన్ కి అవసరం ఉన్నప్పుడే దీనికి ఈ 2 టెర్మినల్ కి పవర్ సప్లై ఇస్తుంది మిషన్. అప్పుడు మాత్రమే గేట్ ఓపెన్ చేస్తే వాటర్ అనేది లోపలికి అవుతుంది. నార్మల్ టైంలో ట్యాప్ కనెక్ట్ చేసి ఉన్నా సరే, ట్యాప్ ఓపెన్ చేసినా కూడా వాటర్ అనేది మిషన్ లోకి వెళ్ళవు. ఎప్పుడైతే మిషన్ ఆన్ లో ఉంటుందో మిషన్ కి కావాల్సినప్పుడు మాత్రమే దీనికి సప్లై వస్తుంది. అప్పుడు గేట్ పైకి లేవడం ద్వారా వాటర్ అనేది మిషన్ లోకి ఎంటర్ అవుతాయి. అయితే దీనికి రెండు ఉన్నాయి కదా, 2 మోటార్లు అటాచ్ ఉంటాయి. ఇది ఫ్రంట్ లోడ్ కాబట్టి మనకు సర్ఫ్ డిస్పెన్సర్ ఉంది కదా, దానికి కూడా ఒకవైపు మనం లిక్విడ్ వేసుకుంటాం, ఒకవైపు కంఫర్ట్ వేసుకుంటాం, మరొక వైపు సర్ఫ్ డిటర్జెంట్ ఉంటుంది. ఒకవైపు మోటార్ మాత్రం కంటిన్యూగా నడుస్తూ ఉంటది. ఎందుకంటే ఇది టబ్ లోకి వాటర్ నింపడానికి ఒకవైపు మోటార్ ఎక్కువ సార్లు రన్ అవుతుంది. ఒకవైపు ఉన్న మోటార్ మాత్రం ఓన్లీ లిక్విడ్ అయితే ఎప్పుడైతే మన మిషన్ లకు లిక్విడ్ అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే లిక్విడ్ ని ఈ వాటర్ తో కలిపి ఫ్లష్ అవుట్ చేస్తా అన్నట్టు. ఈ లిక్విడ్ ని లోపలికి పంపించడానికి ఒక సైడ్ ఉన్న మోటార్ పనిచేస్తుంది. ఇందులో ఏ ఒక్కటి ఖరాబ్ అయినా కూడా మీకు మిషన్ లకు వాటర్ నిండకపోవడం గానీ లేదా లిక్విడ్ తీసుకోకపోవడం గానీ జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చెక్ చేయాలి? సో నేను చేసినట్టయితే మీరు చేయలేరు, ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. నేను చేసినట్టు మీకు అర్థం అవ్వాలని చెప్పి ప్రాక్టికల్ వీడియో చేసిన మీకు. మీరు చెక్ చేయాలంటే ఇంకో ప్రాసెస్ ఉంది దానికి. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ కనెక్షన్ అనేది ఇటువైపు ఇస్తే వాటర్ ఇది రన్ అవుతుంది మోటారు, అటువైపు ఇస్తే అటు రన్ అవుతుంది. సో ఇట్లా సప్లై అనేది ఏ వైపు వస్తే ఆ వైపున మిషన్ ఆటోమేటిక్ గా సప్లై మార్చుకుంటూ ఇస్తుంది. అప్పుడు ఈ సర్ఫ్ ట్రేలో మార్చుకుంటా వాటర్ లెఫ్ట్ రైట్ వస్తుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ మిషన్ ని క్విక్ మోడ్ లో పెట్టండి. అంటే క్విక్ 30 తొందర ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ ఉంటాయి కదా, అప్పుడు ఈ సర్ఫ్ ట్రే అనేది బయటికి ఓపెన్ చేసి ఆ పైన ఉన్న హోల్స్ ని గమనించండి. ఒకవైపు రైట్ సైడ్ వాటర్ వస్తాయి ఫస్ట్, తర్వాత లెఫ్ట్ సైడ్ వాటర్ వస్తాయి. ఇట్లా కనుక మీకు మార్చుకుంటా లెఫ్ట్ సైడ్ వాటర్, రైట్ సైడ్ వాటర్ కనుక క్లియర్ గా వస్తే మీకు ఇన్లెట్ వాల్ కరెక్ట్ ఉన్నట్టు, మీకు ప్రాబ్లం లేదనమాట. అయినా కూడా మీకు ఏమైనా ఎర్రర్ కోడ్లు పడ్డాయి అనుకో, అప్పుడైతే మనం లోపల ప్రెజర్ సెన్సార్ ఉంటుంది, ఆ ప్రెజర్ సెన్సార్ అనేది టెక్నీషియన్ పిలిచి మార్చుకోవాలి. ఒక్కోసారి ఇలా ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ బ్లాక్ అయినా కూడా మనకు వాటర్ అనేది లోపలికి ప్రాపర్ గా రాదు, లిక్విడ్ కూడా తీసుకోదనమాట. సో అది కూడా మనం గమనించాలి. అది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా చూపిస్తా మీకు. అన్న మీకోసం నేను ఇంత రిస్క్ చేసి ప్రాక్టికల్ వీడియోలు చేస్తున్నా, లైవ్ వీడియోస్ చేస్తున్నా, టిప్స్ చెప్తున్నా, అయినా కూడా 94% మన వీడియోలు చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఇంకా నాకు మోటివేషన్ గా ఉంటది. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియో చేయడానికి ఎనర్జెటిక్ గా ఉంటది. సో వీడియో ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో ప్రాక్టికల్ వీడియోలో కలుద్దాం.